మార్పు చేయడం జరిగింది. ప్రాక్టీస్ మార్క్స్ కొన్నింటిలో కూడా ఇంతకుముందు ఓఎంఆర్ షీట్స్లో ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో క్యాంపు వాల్యుయేషన్లో కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మొత్తం కూడా 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ పేపర్ 13 డిస్ట్రిక్ట్స్లో ఉండేది, ఈ సంవత్సరం 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపు మాత్రం 25 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేసి ఉన్నాము. ఈ 25 డిస్ట్రిక్ట్స్లో డీసెంట్రలైజేషన్లో భాగంగా వాల్యుయేషన్ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా స్కానింగ్, ఈ ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అంటాం, ఆ స్కానింగ్ అక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు, మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే డిస్ట్రిక్ట్లో అదే రోజు సాయంత్రం చేయడం వల్ల టైం చాలా తక్కువ తీసుకుంది. కాబట్టి కరెక్షన్స్ కూడా చాలా తగ్గిపోయి చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి చేంజెస్లో అది ముఖ్యమైనదిగా బోర్డు చర్యలు తీసుకుంది. కాబట్టి రిజల్ట్స్ అన్నీ కూడా చక్కగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ వైజ్కి వచ్చేసరికి రాష్ట్రంలో ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%, ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది 90%, గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. ఈ రెండు కూడా మనకి అంటే 87 రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63. ఇవి సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్లు ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కైనా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళు ఫీజు పే చేయవచ్చు. వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా. అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు కానివ్వండి, మే 24 నుంచి 1వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకున్న వాళ్ళకి మరి నెల 18వ తారీఖు నుంచి 24 వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజ్ యొక్క వెబ్సైట్స్ జ్ఞానభూమి వెబ్సైట్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. అటువంటి యొక్క ఫీజు వివరాలు ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్స్లోనూ అన్ని న్యూస్ మీడియా మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ సెక్రటరీ గారు సౌరభ్ గారు మాట్లాడారు. ధన్యవాదాలండి. మరి రెండు ముఖ్య అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి, ఇంతకుముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలి 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్ట్రీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది, మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను
అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాన్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డ్, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు, ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. మనమే అందరం చూస్తూ ఉన్నాము, అవర్ లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీనివల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక దాని వల్ల నిర్ధారించలేము. రేపు పోటీ పరీక్షలు కూడా రాబోతూ ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాలని సాధిస్తారు, ఇంకా కొంతమంది సాధించలేకపోతారు. కానీ అప్పటికీ కూడా ఏమంటేప్పటికీ మన చేతిలో మన మటుకు ప్రయత్నాలు చేయడమే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎబిలిటీ. దాని తర్వాత ఫలితాలు మన చేతిలో ఉండవు. కాబట్టి పిల్లలకి వాళ్ళ తండ్రి తల్లులకి అందరినీ నేను కోరుతా ఉన్నాను, బాగా కష్టపడండి పిల్లలు. ఏదైనా ఏమిటప్పటికీ ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో మంచి మీకు ఒక ఫ్యూచర్ సాధిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మేము కూడా ఇప్పుడు ఇమీడియట్గానే సప్లిమెంటరీ ఎగ్జామ్లు పెడతా ఉన్నాము. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా మరొకసారి మీకు అవకాశం ఉంటుంది. పిల్లలు అయితే ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు, ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది మేము అనుకున్నాము దట్ 24 మే నుంచి 1 జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి. దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది. కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. చివరిగా ఐపీ మార్చ్ 2024 పరీక్షల్లో విజయవంతంగా దాన్ని నిర్వహించుకోవడానికి కృషి పడినటువంటి మా బోర్డు సిబ్బందులందరికీ, అట్లానే ఫీల్డ్లో ఉన్నటువంటి మా జిల్లా స్థాయి అధికారులు, అట్లానే టీచర్లు, లెక్చరర్లు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తక్కువ కాదు, కానీ ఇప్పుడు మేము కంపారిజన్ అనేది చేపట్టలేదండి. అలాగే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది. కాబట్టి మనం ఎట్లాంటి ఇంకా ఏ విషయంలో కూడా ఎట్లాంటి కంపారిజన్ చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటాము. అన్నీ ఇవాళ ఇప్పుడే ఇమీడియట్గా రిజల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో పెట్టడం జరుగుతాయి. కాలేజ్ వారీగా కాలేజ్ లాగిన్లో రిజల్ట్ ఉంటాయి. ఇండివిజువల్ కూడా మన బిఐఈ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. సరే అండి, ఇది పాస్వర్డ్ ఉంది అండి, మీకు కూడా అందరికీ అది ఇస్తూ ఉన్నాము. ఏమిటి అంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడానికి ఆ డేటా స్ట్రక్చర్ మీకు ఇచ్చాము. ఈ పాస్వర్డ్తో మీరు అందరూ మీ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. అన్ని రకమైనటువంటి వెబ్సైట్స్లో ఇవి రిజల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే బోర్డు వెబ్సైట్తో పాటు బోర్డులో ఏదైతే మీకు ఇంతకుముందు తెలియజేశాము
మంది resultsbi.ap.gov.in ఆ వెబ్సైట్లో లేక గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్స్ ఇంకా ఒక 15 మినిట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకేసారి దాదాపుగా 10 లక్షల మంది రిజల్ట్ చూస్తారు కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా సమస్య ఉండకపోవచ్చు. అది కూడా ఏదైనా ఏమిటప్పటికీ నానా రకమైనటువంటి సర్వర్లు ఏర్పాటు చేశాము కాబట్టి ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యాలు లేకుండా ఆ రిజల్ట్లు విడుదల చేయడం జరుగుతాయి. అట్లానే మీ గ్రూప్లో కూడా మీకు ఈ ప్రెస్ నోట్ ఇవన్నీ ఇవ్వబోతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ పెట్టేసి వాళ్ళే ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు. ఇచ్చేయండి చేస్తారు. సరే, ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈసారి డిజిలాకర్ ద్వారా కూడా రిజల్ట్ని విడుదల చేస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం నుంచి డిజిలాకర్లో కూడా మీరు మీ పిల్లలు వాళ్ళ రిజల్ట్లు డిజిలాకర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. డిజిలాకర్లో ఉన్నటువంటి ఏదైతే మార్క్షీట్ ఉంటుందో ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అ ఫిజికల్ కాపీ ఆఫ్ మార్క్షీట్. అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు డిజిలాకర్ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఫిజికల్ కాపీకి సమానంగా ఉంటాయి కాబట్టి డిజిలాకర్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళ తండ్రిదండ్రులు డిజిలాకర్తో వాళ్ళ ఆధార్ కార్డుని లింక్ చేసుకొని డిజిలాకర్ ద్వారా కూడా రిజల్ట్లు తీసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఇప్పటి వరకు కూడా మనం ఆ లైవ్ చూసాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో చూసుకుంటే కృష్ణా జిల్లానే టాప్లో ఉందని తెలియజేశారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 67%, అలాగే సెకండ్ ఇయర్ ఉత్తీర్ణ శాతం చూసుకుంటే 78%గా విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.